सिद्धान्तवधूतचिन्तन श्री गुरुदेवदत्त कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मौनिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरवरो हरिः अफाललोचनः शम्भुः భగవాన్ బాదరాయణ. సకల ధర్మాలకు నిలయమైన, సకల ఆశ్రమాలకు నిలయమైన, సకల వేదాంతాల సారభూతమైనటువంటి మహాభారతం వేదవ్యాస ప్రణీతం. తెలుగులో కవిత్రయంలో అద్వితీయుడైనటువంటి తిక్కన సోమయాజీ రచించినటువంటి శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆశ్రమ పర్వానికి స్వాగతం పలుకుతున్నాం. భక్తి సాధనం పత్రిక ద్వారా ఆధ్యాత్మిక సాధన మా అందరి చేత గావిస్తున్నటువంటి పండరి రాధాకృష్ణ మహోదయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాభారత ప్రవచన పర్వాలలో ఇవాళ ఆశ్రమవాస పర్వానికి మనం ప్రవేశిస్తున్నాం. మహాభారత యుద్ధానంతరం జరిగిన అనేక పరిణామాలలో అశ్వమేధ యాగాన్ని ధర్మరాజు నిర్వహించిన తర్వాత అశ్వమేధ పర్వం తర్వాత వచ్చేది ఆశ్రమవాస పర్వం. మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వచ్చేది అరణ్యవాస పర్వమైతే, అది అరణ్య పర్వమైతే, ఇది ఆశ్రమవాస పర్వం. విధి చాలా విచిత్రమైనది. అప్పుడు పాండునందనులను అరణ్యవాసానికి పంపినటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఇప్పుడు పాండవుల పంచనే చేరి రాజ్య వైభోగాలన్నీ కోల్పోయిన తర్వాత తాను అరణ్యవాసానికి వెళతానని కోరుకుంటున్నటువంటి ఘట్టం ఈ ఆశ్రమవాస పర్వంలో మనకు కనపడుతూ ఉంది. ధర్మజుడు సమ్రాట్ అయిన తర్వాత కూడా మహాత్ములైన పాండవులు అన్ని విషయాల్లోనూ ధృతరాష్ట్రుని అభిప్రాయాలకే ప్రాధాన్యమిస్తూ రాజ్యాన్ని పరిపాలించారు. విదురుడు, సంజయుడు, యుయుత్సువు, కృపాచార్యులు కూడా ధృతరాష్ట్రుని దగ్గరే ఉంటూ ఉండేవారు. యుధిష్ఠిరుడు, గాంధారి, ధృతరాష్ట్రులిద్దరికీ కూడా ఏ మాత్రం లోటు లేకుండా అన్నీ తానై చూసుకున్నాడు. ఆ తల్లికి తండ్రికిన్ సంప్రీతియలర కుడువ కట్టబెట్టనుదాత్త స్ఫీతంబులైన వస్తువ్రాతంబులనిచ్చు ధర్మరాజనుదినమున్. ఏది అవసరమో ఆ అవసరాలన్నీ వృద్ధులైనటువంటి తన తల్లిదండ్రులకు ఇస్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా దుఃఖపడకుండా చూసుకున్నాడు ధర్మరాజు. దుర్యోధనుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఎలాంటి రాజార్హ భోగాలు అనుభవించారో అలాంటి భోగాలే గాంధారి, ధృతరాష్ట్రులు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. ఈనాడు ధృతరాష్ట్రుడు పాండుపుత్రుల వల్ల ఎంత సంతోషము, ఆనందం పొందుతున్నాడో అంత సంతోషానందాలు తన కుమారుని వల్ల కూడా పొందలేదు అన్నది వాస్తవం. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు కూడా ధర్మరాజు మంచితనం చేత పూర్తిగా సంతోషించారు, కానీ భీముని విషయంలో మాత్రం పూర్తి సంతోషంగా లేరు. ఎందుకంటే భీముడు అన్నగారికి ఎదురు చెప్పలేక వాళ్లతో బాగా ఉండేవాడు, కానీ మనసులో ధృతరాష్ట్రుని పట్ల విపరీతమైనటువంటి బాధ ఉండేది. ఎందుకంటే వనవాస సమయంలో తాము పడ్డ కష్టాలు, ద్రౌపది పడ్డ వేదన ఎప్పుడు కూడా భీముని తొలుస్తూ ఉండేవి. అందుకనే ఒకనాడు భీముడు తన మిత్రులతో కలిసి కూర్చొని అన్నగారికి తెలియకుండా గాంధారి, ధృతరాష్ట్రులకు మాత్రం వినబడేటట్టుగా అంధుని కొడుకులందొకరిని తప్పిపోనీకుండా దృంచితి భూరి శక్తి అంటూ నాదు దొర్దండముల చందనం బలంది కుసుమదామముల్ జుట్టి మృక్కుదు మహోపకారుల రయంబుగ దైవములు కావే అంటూ తన బాహువులతోనే ఈ దుర్మార్గులైన కౌరవులందరినీ వధించాను, వీటిని పూజించాలి అని గట్టిగా జబ్బచరిచి అరిచాడు. 15 సంవత్సరాలు దాదాపుగా ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడి దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత అతని మనసులో పరివర్తన ప్రారంభమైంది. నా అపరాధం మూలంగానే
కౌరవుల క్షయం అయ్యింది అన్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా. విదురుడు, కృష్ణుడు, సంజయుడు, వ్యాసుడు మొదలైన హితైషులు చెప్పిన మాటలు నేను వినకుండా పుత్ర స్నేహంతో మహాపరాధం చేశాను ధర్మరాజా. ఇక నన్ను అరణ్యవాసానికి వెళ్ళడానికి అనుమతించు అని ధర్మరాజును వేడుకున్నాడు ధృతరాష్ట్రుడు. యుద్ధంలో వెన్నుచూపకుండా మరణించిన నా పుత్రుల గురించి నేను విచారించడం లేదిప్పుడు. పుత్రులకు రాజ్యం అప్పగించి తపస్సులకై వెళ్ళడం అన్నది మన కులాచార ధర్మం కూడా కదా. అందుకని నేను నా భార్యతో సహా అరణ్యాలకు వెళ్ళి నిరాహారులమై తపస్సు చేసుకుంటూ మా ముక్తి మార్గం కోసం ప్రయత్నం చేస్తాం అనగానే ధర్మరాజు మనస్సు వేదనతో నిండిపోయింది. అయ్యో, నేనెంత నీచుణ్ణి! రాజ్యం వ్యవహారంలో పడి మీరు నిరాహారులై ఇలా పరితపిస్తున్నారనే సంగతి గ్రహించలేదు. ఎంతటి అపరాధం జరిగిందని ఎంతగానో ప్రాధేయపడుతూ మీరు అరణ్యాలకు వెళ్ళడానికి వీలు లేదని పెద్ద తండ్రిని ప్రార్థిస్తాడు. కానీ ధృతరాష్ట్ర మహారాజు ఎంత మాత్రం ఒప్పుకోకుండా, నాయన, నువ్వు అనుజ్ఞ ఇవ్వవలసిందే, తపస్సు చేసుకోవాలనే అభిలాష నాలో ఉంది, నాకు అనుమతిస్తే నేను వెళతాను. నువ్వు చాలా సేవ చేశావు, నీ సేవలతో నేను సంతృప్తి చెందాను, నాకు పుత్రశోకం కూడా తీరింది. అయినప్పటికీ ఇంక నన్ను శ్రమ పెట్టకు, వనానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని పరిపరి విధాలుగా ప్రాధాయపడతాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆ సమయంలో ప్రత్యక్షమైనటువంటి వ్యాస మహర్షి, యుధిష్ఠిరా, ధృతరాష్ట్రుడు చెప్పినట్టుగా చెయ్యి. వృద్ధుడు హతపుత్రుడు అయిన ఇతడు చాలా దుఃఖాన్ని పొందుతున్నాడు. గాంధారి కూడా అతి కష్టంగా ఎంతో ధైర్యంతో పుత్రశోకాన్ని భరిస్తూ కూడా ఆమె హృదయాన్ని భగ్నం కాకుండా చూసుకుంటుంది. వీళ్ళని అరణ్యాలకు వెళ్ళనివ్వు. యోగేనాంతే తనుత్యజాం అన్నది పూర్వ ఋషులందరూ అనుసరిస్తున్న విధానమే కదా. వార్ధక్యంలో మునివృత్తిని అవలంబించడం అన్నది అనూచానంగా వస్తున్న ధర్మమే కదా. కనుక ఇప్పుడు వీళ్లను అరణ్యానికి వెళ్ళడానికి అనుమతించమని కోరుతాడు. దానికి విధిలేక అంగీకరిస్తాడు ధర్మరాజు. ధృతరాష్ట్ర మహారాజు ఎంతో సంతోషంతో యుధిష్ఠిరుని వీపుపై ప్రేమగా నిమురుతూ రహస్యంగా అనేక రాజధర్మాలను బోధిస్తాడు. గొప్ప గొప్ప రాజధర్మాలనన్నీ యుధిష్ఠిరునికి ధృతరాష్ట్ర మహారాజు తెలపడం ఈ పర్వంలోని ప్రత్యేకత. దానికి ఎంతో సంతోషపడినటువంటి ధర్మరాజు, నేను తప్పకుండా మీరు ఉపదేశించిన విధంగా రాజ్యపాలన చేస్తానని నిశ్చయంతో పలుకుతాడు. ఆ తర్వాత గాంధారితో, తొందరలోనే మనం వనవాసాలకు వెళ్ళబోతున్నాం, వెళ్లే ముందర ఈ విషయాన్ని పుర ప్రముఖులకు, రాజ్య ప్రముఖులకు తెలపడం మంచిది కదా. అందుకనే మన పుత్రులందరి మరణానంతరం ఇచ్చేటువంటి దానాలు అవి అన్నీ ఇచ్చి మనం వనాలకు వెళదామని గాంధారితో అంటాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజుకు ఈ విషయం తెలపగా అతడు కురుజాంగల ప్రదేశానికి చెందిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులందరినీ రప్పించాడు. వారందరినీ సమావేశపరిచి, పుత్రులను పోగొట్టుకున్న వృద్ధులమైన మేమిద్దరము దుఃఖిస్తున్నాం, మాకు వనవాసానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని మా పూర్వీకులైన శాంతనుడు ధర్మానుసారంగా పరిపాలించారు. ఆ తర్వాత భీష్ముడి సంరక్షణలో మా తండ్రి అయిన విచిత్ర వీర్యుడు పరిపాలించాడు. నా ప్రియ సోదరుడు పాండువు కూడా ఏ విధంగా పరిపాలించాడో మీకు అందరికీ తెలుసు. దుర్యోధనుడు యువరాజుగా ఉండగా నేను కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించడం మీకు అందరికీ తెలిసిందే. దుర్యోధనుడు దుర్బుద్ధి అయినప్పటికీ కూడా తెలివి తక్కువ వాడైనా మీ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏ అపచారం చేయలేదు. కనుక మా రాజ్య పరిపాలన సమయం ముగిసింది. ఇప్పుడు యుధిష్ఠిరుణ్ణి మీ అందరి చేతిలో న్యాసంగా ఉంచుతున్నాను. మిమ్మల్ని అందరినీ ఇతని చేతుల్లో పెడుతున్నాను. నా కుమారులు కానీ, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ మీ విషయంలో ఏమైనా అపరాధం చేసి ఉంటే క్షమించి ధర్మరాజు పరిపాలనలో మీరంతా ఆనందంగా ఉండండి అని ధృతరాష్ట్రుడు పలకగానే అక్కడ ఉన్నటువంటి పౌరులంతా కూడా దుఃఖాక్రాంతులవుతారు. పౌరులెవరూ మాట్లాడకపోయేసరికి ధృతరాష్ట్రుడు మళ్ళీ అడుగుతాడు, మాకు వనాలకు వెళ్ళటానికి అనుమతి ఇస్తున్నారా లేదా అని. అప్పుడు ఆ పౌరులంతా దుఃఖాన్ని దిగమింగి ఏదో రకంగా కూడా తీసుకుని వాళ్ళందరిలోకి తెలివి కలవాడు, మాటకారి అయినటువంటి సాంబుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ముందుకు తోస్తారు. అతడు ఎంతో నేర్పుగా, ఓ రాజా, నీ పరిపాలనలో మేము చాలా సుఖంగా ఉన్నాం. నీ యందు గాని, నీ పుత్రుల యందు గాని అత్యల్పమైన దోషం కూడా ఏమీ లేదు. ఒకవేళ దుర్యోధనుని వల్ల జ్ఞాతి వినాశం జరిగినప్పటికీ కూడా అది పూర్తిగా అతని తప్పే కాకపోవచ్చు.
కురుక్షయానికి దైవమే కారణం. దైవాన్ని ఎవరూ ఎదిరించలేరు కదా. ఓ రాజా, ఈ జగత్తుకంతటికీ ప్రభువైన నీవు మా అందరికీ పూజ్యుడవు. అందుచేత ధర్మాత్ముడైన నీ కుమారుడు వీరలోకం పొందుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ధర్మస్వరూపుడైన సాక్షాత్తుగా ధర్మదేవతకు ప్రతిరూపమైనటువంటి ధర్మరాజు పరిపాలనలో కూడా మేము సుఖంగా ఉంటాం. ధర్మరాజు చెప్పు చేతల్లో ఉండేటువంటి భీమార్జునులు కూడా ప్రజలకు ఎన్నటికీ అప్రియం చేయరు. కనుక మీరు నిశ్చింతగా మీరు కోరుకున్న విధంగా వానవాసానికి వెళ్ళవచ్చునని పౌరులంతా ఏకగ్రీవంగా తెలుపుతారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిపించి, కార్తీక పౌర్ణమి నాటికి మేము వనవాసానికి వెళ్ళదలుచుకున్నాం. ఈలోగా భీష్మునికి, ద్రోణునికి, సోమదత్తునికి, శల్యునికి, మా కుమారులందరికీ శ్రాద్ధ విధులు నిర్వహించాలని సంకల్పించాం. ఈ సంగతిని ధర్మరాజుకు తెలుపమని విదురుణ్ణి పంపిస్తారు ధృతరాష్ట్రుడు. ఈ మాటలన్నీ వెళ్ళి ధర్మరాజుతో చెప్పగానే భీముడు, భీష్మాదులెవ్వరికీ ధృతరాష్ట్రుడు శ్రాద్ధం పెట్టవలసిన పని లేదు, అందుకు మనం అంగీకరిస్తే శత్రువులు మనల్ని నిందిస్తారు, అంతేకాక 12 సంవత్సరాల వనవాసాన్ని, ద్రౌపదికి ఎన్ని కష్టాలు కలిగించిన 1 సంవత్సర అజ్ఞాతవాసాన్ని ఎలా మర్చిపోతాం? జనక్షయానికి కారణభూతులైన దుర్యోధనాదులకు ఉత్తమలోక ప్రాప్తి కోసం వాళ్ళను ఉద్దేశించి ప్రేతకర్మలు చేయాల్సిన అవసరమే లేదు అని ఏదో అనబోతూ ఉంటే భీముణ్ణి ఆపుతాడు ధర్మరాజు. రాజుకు ఎంత ధనం కావాలో అంత ధనం కూడా నా ధనాగారం నుంచి తీసుకువెళ్ళమని భీముడు లేవి పట్టించుకోవద్దని కోరతాడు ధర్మరాజు. వెంటనే విదురుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి భీముడు దుర్యోధనాదులకు తాము పెట్టిన కష్టాలన్నీ గుర్తుంచి మొదట్లో అంగీకరించకపోయినప్పటికీ యుధిష్ఠిర, అర్జునుడు నచ్చజెప్పగా చివరికి అంగీకరించాడు. భీముని విషయంలో మనసులో ఏమీ ఉంచుకోకు అని కూడా ధర్మరాజు నీతో చెప్పమన్నాడు. కనుక ఎంత ధనం కోరితే అంత ధనాన్ని తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా దాన ధర్మాలు నిర్వహించవచ్చు అని ధర్మరాజు చెప్పాడని చెప్పగానే ఎంతో సంతోషించి 15 రోజుల పాటు నిర్విరామంగా శ్రాద్ధయజ్ఞము, దానయజ్ఞము నిర్వహించాడు ధృతరాష్ట్రుడు. ధన రూపంలోనూ, వస్తు రూపంలోనూ, భోజన రూపంలోనూ వేల కొలది దానాలను నిర్వహించారు. అంతేకాకుండా అడిగిన దానికంటే ఎక్కువగా దానాలు చేసి, ఆ దానాలు చేసి చేసి రాజు అలసిపోయాడు. ఈ విధంగా దానయజ్ఞాన్ని నిర్విఘ్నంగా ముగిస్తాడు ధృతరాష్ట్రుడు. నిర్వహించవలసిన కర్తవ్యాలన్నీ పూర్తయిన తర్వాత ధృతరాష్ట్రుడు వనాలకు బయలుదేరి వెళతాడు. ముందు కుంతి నడుస్తూ ఉంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్న గాంధారి ఆమె భుజం పైన చెయ్యి వేసి నెమ్మదిగా కదులుతూ ధృతరాష్ట్రుడు వనాలకు బయలుదేరాడు. వారి వెంటనే తాను బయలుదేరుతున్నటువంటి కుంతిని చూసి యుధిష్ఠిరుడు ఎంతగానో దుఃఖిస్తాడు. అమ్మా, నువ్వు వనంలో ఉండవలసిన అవసరమే ఉన్నది, మిమ్మల్ని వనాలకు వెళ్ళటానికి మేము అనుమతించమని ఎంతగానో ప్రాధేయపడతారు. కానీ కుంతి చాలా కఠినంగా, నేను నా భర్తతో కలిసి అనేక సౌఖ్యాలు అనుభవించాను, యజ్ఞాలు చేశాను, దానాలు చేశాను, తపస్సులు చేసి పతిలోకం చేరుకోవాలన్నదే నా తీవ్రమైన వాంఛ. నాకు రాజ్య భోగాల మీద ఏమాత్రం ఆసక్తి లేదు. తపస్సు చేత నా శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను. భీమాదులతో కలిసి నీవు వెనక్కు వెళ్ళు ధర్మరాజా. వెళ్ళి నిశ్చయమైన బుద్ధితో స్థిరంగా మనస్సును నిలుపుకొని విశాలమైనటువంటి ఈ భూభారాన్ని నువ్వు వహించి రాజుగా గొప్ప పేరు తెచ్చుకోమని కఠినంగా పలకగానే వెంటనే విధి లేక వెనక్కి మల్లుతాడు ధర్మరాజు. ధృతరాష్ట్రాదులు గంగా తీరం చేరుకొని ఆ రాత్రి అక్కడ నివసించి తెల్లవారి గంగా తీరం నుంచి బయలుదేరి కేకేయ దేశపు రాజైనటువంటి శతయూపుడు అనేటువంటి రాజర్షి నివసిస్తున్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. నుంచి శతయూపునితో కలిసి ధృతరాష్ట్రుడు వ్యాసాశ్రమానికి చేరుకుంటారు. వ్యాసుడు ధృతరాష్ట్రాదులకు వనవాసానికి అవసరమైనటువంటి నియమాలనన్నీ చెప్తారు. అక్కడి నుంచి వీళ్ళంతా కలిసి ఇంకా తపస్సును ప్రారంభిస్తారు. కఠోరమైన తపో దీక్షలో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు ఉంటారు. విదురుడు కూడా అదే అరణ్యంలో తపస్సు చేస్తూ విరాగిలాగా మారిపోయి ఒక అవధూత తత్వంతో ఒక్కొక్కసారి దేహభ్రాంతి కూడా లేకుండా ఆయన కఠోరమైనటువంటి తపోదీక్షలోకి వెళ్ళిపోతాడు. ఇలా 1 సంవత్సరం గడుస్తుంది. తమ వాళ్ళందరూ వనాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో అని పాండవులు, పౌరులు కూడా శోకాక్రాంతులవుతారు. వనంలో ఉన్న వాళ్లను ఒకసారి చూసి వద్దామని
యుధిష్ఠిరుడు మనసులో సంకల్పించుకొని యూత్సువును ధౌమ్యుణ్ణి రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి నియోగించి సైన్యంతో అంతఃపుర స్త్రీలతో బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి కురుక్షేత్రానికి చేరుకుంటారు. ఎంతో కాలం తర్వాత కనిపించిన పాండవులను చూసి సంతోషపడి ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరా, మీరందరూ సుఖంగా ఉన్నారా? రాజ్యపాలన బాగా సాగుతున్నదా? ప్రజలందరూ నీకు అనుకూలంగా ఉన్నారా అని ఎన్నో విధాలైన కుశల ప్రశ్నలు వేస్తాడు. ధర్మరాజు అన్ని వివరాలను తెలిపిన తర్వాత విదురుడెక్కడా అని ప్రశ్నిస్తాడు. దానికి ధృతరాష్ట్రుడు, విదురుడు కుశలంగానే ఉన్నాడు, ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, కేవలం వాయువును మాత్రమే భక్షిస్తూ ఒక్కొక్కసారి కనిపిస్తూ ఒక్కొక్కసారి అదృశ్య రూపంలో ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అని అంటూ ఉండగానే విదురుడు దూరాన కనబడతాడు. విదురుని చూడగానే ధర్మరాజు సంతోషంతో ఆ వైపు పరిగెడతాడు. కానీ దట్టమైన అరణ్యంలోకి విదురుడు వెళ్ళిపోతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, విదురా, నేను నీ ఇష్టమైనటువంటి ధర్మరాజును అని యుధిష్ఠిరుడు అతను వెంటబడతాడు. చివరికి ఏమాత్రం దేహధ్యాస లేకుండా విదురుడు ఒక చెట్టు మొదట్లో ఆగి అక్కడే నిలబడి అచేతనుడైపోతాడు. విదురునిలోంచి ఒక జ్ఞానశక్తి బయలుదేరి ధర్మరాజులో లీనమవుతుంది. ఆ విధంగా విదురుడు తన భౌతిక దేహాన్ని వదిలిపెడతాడు. ధర్మరాజులో ఆ తేజస్సు చేరగానే కొన్ని వందల రెట్ల తేజస్సుతో ధర్మరాజు వెలిగిపోతూ ఉంటాడు. విదురుని పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ధర్మజునికి ఆకాశవాణి రూపంలో, ధర్మరాజా, ఇతడు ఇతి ధర్మంలో ఉన్నాడు కనుక ఇతని శరీరాన్ని దహించకూడదు, ఇతడు సాంతానికమనే లోకాలకు వెళతాడని పలకగానే ధర్మరాజు ఆ ప్రయత్నాన్ని మాని వెంటనే ధృతరాష్ట్రాదులకు వచ్చి ఆ సంగతంతా వివరిస్తాడు. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా దాదాపుగా ఒక నెల రోజుల పాటు ధర్మరాజు ఆశ్రమంలోనే ఉండి తాను కూడా పెదనాయన గారితో కలిసి ఆశ్రమ ధర్మాలన్నీ నిర్వహిస్తూ ఉండగా వేదవ్యాసుడు అక్కడికి వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ చూసి మంచి మాటలు చెప్పి మీకేం కావాలో కోరుకోమని ధృతరాష్ట్రుని అడుగుతాడు. ధృతరాష్ట్రుడికి నాకే విధమైన కోరికలు లేవు, కానీ మహాత్మా, ఒక్కసారి యుద్ధంలో చనిపోయినటువంటి భీష్మాది మహాపురుషులను దర్శించాలనే కోరిక నాకు కలుగుతుంది అని పలుకుతాడు. గాంధారి కూడా తన పుత్రుడు తలుచుకొని దుఃఖిస్తుంది. అలాగే కుంతి కూడా యుద్ధంలో చనిపోయినటువంటి తన సూర్య భగవానుని అనుగ్రహం వల్ల తనకు కలిగినటువంటి కర్ణుని తలుచుకొని ఒక్కసారి దర్శించాలనే కోరికను వెలువరిస్తుంది. అందరి పట్ల దయ కలిగినటువంటి వ్యాస మహర్షి, రేపు ఉదయాన్నే మీరంతా గంగా తీరానికి చేరుకోండి, అక్కడ యుద్ధంలో మరణించినటువంటి మీ భర్తలను మీ ప్రియులను చూపిస్తాను అని పలుకుతాడు. తెల్లవారి అందరూ భాగీరథి తీరానికి చేరుకుంటారు. అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటారు. వ్యాస మహర్షి గంగా నదిలోకి దిగి ఆయా లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించాడు. అప్పుడు కురు పాండవ సేన పూర్తిగా కలకల ధ్వనులు చేస్తూ ఆవిర్భవించింది. భీష్మ, ద్రోణాదులు, విరట ద్రుపదుని పుత్రుడు అభిమన్యువు, ధృతరాష్ట్రుడి కుమారులు కర్ణుడు, ధృష్టద్యుమ్నుడు, యుద్ధంలో ప్రాణాలు విడిచినటువంటి అనేక మంది అమరులైన వీరులంతా కూడా పైకి లేచారు. ఈ సమయంలో వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టినిచ్చాడు. గాంధారి కూడా తన కళ్ళకున్న గంతలను విప్పి దివ్య దృష్టితో తాను కోల్పోయిన తన కుమారులందరినీ చూసి ఎంతో సంతోషించింది. అక్కడున్న వారందరూ కూడా ఎంతో ఆనందంగా దివ్యులైనటువంటి తమ ప్రియుల శరీరాలను చూసి వారితో ఆనందంగా ఆ రోజంతా గడుపుతారు. ఈ విధంగా వాళ్ళు ఆ రాత్రంతా గడిపి తెల్లవారేసరికి ఆ దివ్య పురుషులంతా కూడా వెళ్ళిపోతారు. అక్కడికి ఆ తర్వాత ఆ వీరులందరూ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత వేదవ్యాస మహర్షి కౌరవుల క్షేమం కోరుతూ, భర్తలు చనిపోయిన ఏ స్త్రీలు తమ పతుల లోకాలకు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళందరూ వెంటనే శీఘ్రంగా ఈ జాహ్నవి జలంలోకి దిగండి అని అంటాడు. ఆ మాటలు వినగానే తీరం పైన ఉన్న భర్తృవిహీనులైన స్త్రీలందరూ మామగారి ఆజ్ఞను అనుసరించి గంగా నదిలో ప్రవేశించి దివ్య దేహాలతో తమ భర్తలున్న లోకాలకు వెళ్ళారు. ఆ తర్వాత వ్యాస మహర్షి, ధృతరాష్ట్ర, పాండవులు వనవాసానికి వచ్చి 1 మాసం దాటింది కనుక వాళ్లను నగరానికి పంపించి వేయమంటాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడితో, నాయనా, నీ అనుగ్రహం చేత నా
శోకం పూర్తిగా శాంతించింది. ఇక మీరందరూ మీ నగరాలకు వెళ్ళి హాయిగా రాజ్యపాలన నిర్వహించండి. తపస్సు చేత నా హృదయంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయినాయి. ఎండుటాకులాగా ఉన్న మేము రాలిపోయే సమయం సమీపించింది అనగానే ధర్మరాజు ఎంతగానో దుఃఖిస్తాడు. ఆ తర్వాత వ్యాసుని అభిప్రాయం మేరకు అందరూ తిరిగి నగరానికి వెళ్ళటానికి అంగీకరిస్తారు. కాలం గడిచిపోతూ ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి నారద మహర్షి యుధిష్ఠిరుని చూడడానికి హస్తినాపురానికి వస్తాడు. నారద మహర్షికి అతిథి సత్కారాలు చేసిన తర్వాత యుధిష్ఠిరుడు వనంలో ఉన్న మా పెద్దలు ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తాడు. దానికి నారదుడు, రాజా మనసును గట్టిపరుచుకో, మీరు వనం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీ తండ్రి గాంధారి, కుంతి, సంజయునితో కలిసి కురుక్షేత్రం నుంచి హరిద్వారానికి వెళ్ళారు. అదే గంగాద్వారం అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ అస్థిమాత్ర అవశేషుడైనాడు. గాంధారి నీళ్లు మాత్రమే తీసుకుని తపస్సు చేసింది. నీ తల్లి మాసానికి ఒకసారి ఆహారం తీసుకోగా సంజయుడు 6 రోజులకోసారి ఆహారాన్ని తీసుకునేవాడు. ఇలా అగ్నుల్ని మాత్రం ప్రతినిత్యం హోమం చేస్తూ రక్షించేవారు. సంజయుడు అతను చేయి పట్టుకుని నడిపించేవాడు. కుంతి గాంధారిని నడిపించేది. ఇలా ఉండగా ఒక రోజున ధృతరాష్ట్రుడు గంగలో స్నానం చేసి ఆశ్రమం వైపు వస్తూ ఉంటే ఒక భయంకరమైన దావాగ్ని చెలరేగి ఆ వనాన్నంతటిని దహించి వేసింది. ఆ అగ్ని తమ వైపే వస్తుందని గ్రహించినటువంటి ధృతరాష్ట్రుడు సంజయునితో, మేము తొందరగా పరిగెత్తజాలం గనక నువ్వు అగ్నిలోని చేతికి వెళ్ళి రక్షించుకో, మేం ఈ దావాగ్నిలో దహింపబడి దగ్ధులమైపోయి సద్గతులు పొందుతాం అని అంటాడు. సంజయుని మాట ప్రకారంగానే ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ముగ్గురు తూర్పు దిక్కుగా తిరిగి కూర్చున్నారు. సంజయుడు వాళ్ళకు ప్రదక్షిణం చేసి రాజా ఆత్మధ్యానం చేసుకోమంటాడు. ఆ తర్వాత భయంకరమైనటువంటి దావాగ్ని ఆ ముగ్గురిని చుట్టుముట్టి వారిని ఈ లోకంలోంచి పై లోకాలకి తీసుకుని వెళ్ళిపోతుంది. సంజయుడు మాత్రం తప్పించుకొని గంగా తీరంలో ఉన్న మునులతో కలిసి హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇలా జరిగినందుకు విచారించకు ధర్మరాజా అని పలికాడు నారదుడు. ఈ దుర్వార్త వినగానే పాండవులు, అంతఃపుర స్త్రీలందరూ కూడా విపరీతమైనటువంటి దుఃఖానికి లోనై విలపిస్తారు. తర్వాత నారదుడు, రాజా వాళ్ళు లౌకికాగ్నిలో దగ్ధులు కాలేదు, యాజకులు ధృతరాష్ట్రుని అగ్ని హోమం చేసి ఆ వనంలో ఉంచి ఇక్కడికి వెళ్ళారట. అప్పుడు ఆ అగ్ని వ్యాపించి ఆ వనానంతా దహించింది. ఆ హోమాగ్నిలోనే నీ పితరులు దగ్ధమైనారు, విచారించవలసింది లేదని తెలపగానే ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకొని పాండవులు సపరివారంగా ధృతరాష్ట్రాదులు మరణించిన చోటికి వెళ్ళి యథాప్రకారంగా ఔర్ధ్వదేహిక కర్మలు నిర్వహించారు. ఈ విధంగా మహాభారతంలోని ఆశ్రమవాస పర్వం ముగిసింది. సిద్ధాంత